గ్యాస్కెట్స్ ఉంటాయి కదండి, దానికి ఈ మాదిరిగా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలరు తీసుకొని ఇట్లా చుట్టుకుంటూ వచ్చేయండి. మొత్తం అట్లా 2 వరుసలు పెట్టుకొని చుట్టుకుంటూ వచ్చేయండి. ఇది మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇది ఇట్లా కార్డ్బోర్డు బటర్ఫ్లై లాగా కట్ చేసుకున్నానండి. పెన్సిల్ తీసుకొని బటర్ఫ్లై షేప్ తీసుకోండి. షేప్ చేసుకొని ఇట్లా మెల్లగా కట్ చేసేయండి. బటర్ఫ్లై పైన గమ్ము పూసుకుంటూ మెల్లగా దారం చుట్టుకుంటూ వచ్చేయండి. మధ్యలో బ్లూ కలర్ పెడుతున్నాను, అంటే పింక్కి కొద్దిగా బ్లూ బాగుంటుందని. 2 షేడ్లు అయితే బాగుంటుంది కదా, మరి బటర్ఫ్లై ఒక షేడ్లో ఉండదు కదా, అందుకని మిడిల్లో బ్లూ చుట్టుకుంటూ వచ్చేసినాను. ఈ గ్యాస్కెట్కి మొత్తం ఇట్లా గ్రీన్ కలర్తో చుట్టేసినానండి. మీరు ఏదన్నా కూడా కలర్స్ పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇది నేను ఈ పింకు ఈ గ్రీన్ తీసుకున్నాను. ఇది ఫుల్గా ఇట్లా చుట్టేసుకొని ఇట్లా సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇట్లా ఫ్లవర్ వస్తుంది కదా, అది ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. ఈ పైన వెనకాల క్యాప్ ఉంటుంది కదా, అది తీసేయండి. తీసేసి ఇది దారం బాగా కూర్చుంటుంది, లేకపోతే కూర్చోవడం లేదు. ఫస్ట్ ఇట్లా పట్టుకొని దీన్ని ఇట్లా టైట్గా పట్టుకొని 2 ఇట్లా తీసి పెట్టుకోండి. పట్టుకున్నాక ఇట్లా పట్టుకోండి టైట్గా. పట్టుకున్నాక ఇట్లా మళ్ళీ ఈ ఏలుకా నుంచి ఇట్లా ముందు నుంచి అయినా చుట్టచ్చు. ఇట్లా ఇది ఏం చేస్తారంటే ఇట్లా చుట్టినాక కొద్దిగా లూజ్గా, మరీ టైట్గా పెట్టద్దండి. టైట్గా పెడితే మళ్ళీ మనకు రిమూవ్ చేసుకోవడానికి కష్టం అయిపోతుంది. ఒక 5-6 సార్లు అన్నాక ఇట్లా ఎన్నికి దోసుకుంటూ వచ్చేయండి.
ఇట్లా ఒక 5-6 సార్లు చుట్టుకోండి. చుట్టుకున్నాక మళ్ళీ ఇట్లా వెనక్కి అనేసేయండి. మరీ లూజ్గా రాకూడదు, మరీ టైట్గా రాకూడదు. దీన్ని వదిలేసి ఇది పట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇది మనకు ఈడుంది కదా, ఈ గ్యాప్ని ఇట్లా అనేసి ఈడ హోల్ లాగా వస్తుంది చూడండి. ఈ హోల్లో నుంచి దారము బయటికి తీయాలి. బయటికి తీస్తే అది లాక్ అయిపోతుంది, మనకు అప్పుడు ఫ్లవర్ చేయడానికి వస్తుంది. లాక్ అయిందని ఇట్లా గట్టిగా అనేసి ఈ క్యాప్ని ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా పట్టుకోండి పూర్తిగా. ఈ క్యాప్ను మెల్లగా పెన్ను మెల్లగా రిమూవ్ చేసి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఈ వారు కొన ఉంది కదా, ఈ కొన ఏడో కొన ఉంది కదా, ఈ రెండింటిని ఇట్లా పెట్టి ముడేసేయండి. ఇట్లా వచ్చి దగ్గరికి వచ్చేది మళ్ళీ రెండోసారి వేసుకో. దీన్ని ఇట్లా అనుకోండి మళ్ళీ ఒకసారి. అంతే. ఇట్లా అన్నీ ఎన్ని వస్తాయో ఒకసారి పెట్టుకుంటారండి, తెలిసిపోతుంది. ఇట్లా రౌండ్గా పెట్టుకొని లాస్ట్లో మళ్ళీ చూపిస్తాం మీకు. ఇట్లా గమ్ము పెట్టుకోవాలి, దీనిపైన పూసి పెట్టుకోవాలి. హాఫ్ పల్స్ ఉంటాయి చూడండి, ఫుల్గా కాకుండా హాఫ్ పల్స్ ఉంటాయి. ఆ పల్స్ది ఒక లైన్ తీసుకొని ఇట్లా నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ పెట్టుకోండి. గమ్మేసి అతుక్కుంటూ వచ్చేసేయండి. ఆ మధ్యలో బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ కూడా ఒక్కొక్క పళ్ళు పెట్టుకుంటూ వచ్చేయండి. బాగుంటుంది, చూసేదానికి లుక్ బాగుంటుంది. మధ్యలో బటర్ఫ్లై జాయిన్ చేయాలంటే కార్డ్బోర్డ్ తీసుకోండి, ప్లస్ లాగా చేసుకోండి. దాన్ని ఆల్ఫ్ తీసుకొని మధ్యలో బటర్ఫ్లై పెట్టి అతికిచ్చేసేయండి. కింద వచ్చి హ్యాంగింగ్స్ 5 పెట్టాను కదా, అవి ఒక 4 ఏళ్ళు పెట్టుకొని చుట్టుకోండి. 30 వస్తాయి. 30 వచ్చిన తర్వాత కింద పింక్ ఉంది, పింక్ పైన బ్లూ పెట్టాను, బ్లూ పైన పింక్ పెట్టేశాను. మధ్యలో గోల్డ్ పూసలు ఒక వైట్ది బీడు పెట్టాను. ఆ పువ్వు పైన కూడా ఒక వైట్ బీడు పెట్టుకోండి, సరిపోతుంది. అంటే మీరు ఒకసారి ఏం చేస్తారంటే రౌండ్ పెట్టినాక చూసుకోండి, చెక్ చేసుకోండి 5 కరెక్ట్గా ఉన్నాయని. 5 కరెక్ట్గా ఉన్నాక కట్ చేసేయండి. కట్ చేసుకొని అతికిచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.